రైట్ లక్ష్మి చిలకలూరుపేటలో కూటమి సభ మొదటిసారి ఏర్పాటు చేసినప్పుడు మోదీ మొదటిసారి ప్రసంగించినప్పుడు అక్కడ జగన్ పేరు ప్రస్తావించలేదు తప్ప జగన్ కి వ్యతిరేకంగా అసలు ఆ సభలో ఎటువంటి మాటలు మాట్లాడలేదు. దీంతో వైసీపీ ప్రభుత్వం ఒకటే ఏదో రాజకీయ ప్రయోజనాల కోసమే బీజేపీ చంద్రబాబు నాయుడు అలాగే పవన్ కళ్యాణ్ తో కలిసిందే తప్ప వైసీపీ ప్రభుత్వంతో ఎటువంటి వ్యతిరేకత లేదు అని చెప్పేసి అందరూ చెప్పుకోవడం జరిగింది. అలాగే మొదటి నుంచి కూడా బీజేపీ నేతలు మోదీకి జగన్ దత్తపుత్రుడు అని చెప్పుకుంటూ వచ్చారు. కానీ నిన్న రాజమహేంద్రంలో జరిగిన సభ చూస్తే మోదీ మొత్తం కూడా జగన్ 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 అని పేరు ప్రస్తావిస్తూ వైసీపీ అవినీతి పాలన గురించి మొత్తం కూడా ఎండగట్టడం జరిగింది. దీంతో మొత్తం వైసీపీ ప్రభుత్వంలో ఒక కదలిక వచ్చింది. మొత్తం కూడా నేతలందరూ కూడా కలవరపడుతున్న పరిస్థితి అయితే ఏర్పడింది. చూద్దాం డీటెయిల్ గా. వైసీపీ ప్రభుత్వ అవినీతిపై ప్రధాని మోదీ వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో వేడి పుట్టించాయి. నేరుగా సీఎం పేరెత్తి మరీ ప్రధాని చేసిన ఈ వ్యాఖ్యలు జగన్ శిబిరంలో కలకలం రేపాయి. ఆయన విమర్శలను మిత్రపక్షాలైన టీడీపీ జనసేన నేతలు స్వాగతిస్తుండగా ప్రధాని తీవ్ర స్వరం పెంచడానికి కారణాలేంటని అధికార వర్గాలు ఆరా తీస్తున్నాయి. ఈ 5 ఏళ్లలో జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మోదీ ఇంతవరకు ఎప్పుడూ మాట్లాడలేదు. పైగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఒకానొక సందర్భంలో జగన్ ప్రధానికి దత్తపుత్రుడు వంటి వారని ప్రశంసించారు కూడా. చాలా కాలం పాటు కేంద్ర మంత్రులు బీజేపీ నేతలు కూడా ఆయన పట్ల ఇటువంటి వైఖరిని ప్రదర్శిస్తూ వచ్చారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలిగా పురంధేశ్వరి నియమితులైన తరువాతే వైసీపీ ప్రభుత్వ పాలనపై ఆ పార్టీ రాష్ట్ర నేతల నుంచి విమర్శలు మొదలయ్యాయి. అప్పుడు కూడా కేంద్ర నేతలు వ్యతిరేక వ్యాఖ్యలు చేయలేదు. మార్చి 17న జరిగిన చిలకలూరిపేట సభలో ప్రధాని మోదీ వైసీపీ పాలనపై ఏ వ్యాఖ్యలు చేయకుండా నిగ్రహం పాటించారు. ఇది చర్చనీయాంశంగా మారింది. రాజకీయ అవసరాల రీత్యా మాత్రమే టీడీపీ జనసేనతో బీజేపీ పొత్తు పెట్టుకుంది. ఆ పార్టీ కేంద్ర నాయకత్వం మాత్రం జగన్ పట్ల సానుకూలంగానే ఉంది అన్న వ్యాఖ్యలు వినిపించాయి. ఈ పరిణామాలను అనుకూలంగా మలుచుకోవడానికి వైసీపీ నేతలు గట్టి ప్రయత్నమే చేశారు. కూటమి మేనిఫెస్టోపై మోదీ బొమ్మలేదని, ఇది టీడీపీ జనసేన మేనిఫెస్టో మాత్రమేనని, ఇందులో బీజేపీ భాగస్వామి కాదు అని విస్తృతంగా ప్రచారం చేశారు. దీన్ని బీజేపీ నేతలు ఖండించారు. కూటమి మేనిఫెస్టోతో తమకు సంబంధం లేదని మోదీయే చెప్పారని, సొంత పార్టీ నేతలనే దూరంగా ఉంచారు అని జగన్ ఒక బహిరంగ సభలో వ్యాఖ్యానించారు. ఇక నిన్నటి పర్యటనలో ప్రధాని చేసిన వ్యాఖ్యలతో అధికార పార్టీ పెద్దలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. రాజమహేంద్రవరం సభలో వైసీపీ ప్రభుత్వ అవినీతిపై ధ్వజమెత్తిన ప్రధాని అనకాపల్లి సభలో నేరుగా జగన్మోహన్ రెడ్డి పేరు ప్రస్తావించి మరీ విమర్శలు గుప్పించారు. తమ మంత్రం అభివృద్ధి కాగా వైసీపీ మంత్రం కరప్షన్ అన్నారు. విశాఖ ప్రత్యేక రైల్వే జోన్ కార్యాలయం కోసం స్థలమే ఇవ్వలేదని ఆక్షేపించారు. అవినీతికి ఆస్కారమున్న పనులు మాత్రమే జగన్ చేస్తారని, లేదంటే చేయరని, మద్య నిషేధం చేస్తామని అధికారంలోకి వచ్చి రాష్ట్ర ప్రభుత్వమే మద్యం వ్యాపారం చేస్తోందని, ఇసుక మాఫియా లిక్కర్ మాఫియాను నడిపిస్తోందని విరుచుకుపడ్డారు. 3 రాజధానుల పేరుతో దోపిడీ చేయాలనుకున్నారని, ఖజానాను ఖాళీ చేశారని విరుచుకుపడ్డారు. పోలవరం ఆపేశారని, ఉత్తరాంధ్ర సుజల స్రవంతిని అటకెక్కించారని విమర్శించారు. జగన్ పై మోదీ ఈగ బాలనివ్వరని భావించిన వైసీపీ నేతలు ఆయన ఇంత తీవ్ర విమర్శలకు దిగడం జీర్ణించుకోలేకపోతున్నారు. ఇకపై ఢిల్లీ అండ తమ అధినేతకు ఉండదేమోనని కలవరపడుతున్నారు.